ఇలాంటి కాన్సెప్ట్ మన విజయవాడలోనే అసలు ఎక్కర్లేదు. ఇక్కడ ఫుడ్ తింటే ఎంత థ్రిల్లింగ్ గా ఉందో ఒకసారి మీరే విజువల్ ఎక్స్పీరియన్స్ చేయండి లోపల ఏం జరుగుతుంది. సో గైస్ ఇక్కడ ఉన్న మెనూలో 1000 అబౌట్ 1500 బిల్ చేస్తే మాత్రం 1 month డిజ్నీ ప్లస్ హాట్స్టార్ అండ్ అమెజాన్ ప్రైమ్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు. సో హే గైస్, మేమైతే ఇప్పుడు విజయవాడ వెళ్ళబోతున్నాం. విజయవాడలో అసలుకి ఇప్పుడు దాకా లేని కాన్సెప్ట్ తో మంచి కెఫే అయితే స్టార్ట్ చేశారు. ఆ కెఫేని మంచిగా అయితే షూట్ చేస్తాను నేను మా ఫ్రెండ్ కలిసి అయితే. అండ్ ఇప్పుడైతే మేము టిఫిన్ తిని అయితే బయలుదేరిపోతున్నాం. ఇలాంటి చిన్న చిన్న ప్లేసుల్లో టిఫిన్ చేయండి, టేస్ట్ చాలా బాగుంటది. సో గైస్ మేమైతే స్టార్ట్ అయిపోయాం. అంటే కొత్తగా స్టార్ట్ చేశారంట, పెడిక్యూర్ తో పాటు మంచి ఫుడ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. మేము మా ఫ్రెండ్స్ అయితే మంచి చిల్ అవుట్ అవ్వడానికి అయితే వెళ్తాము. కార్ డ్రైవర్ ఆయన, సారీ కారు ఓనర్, మర్చిపోయాలే. కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. అదే మంచిగా ఎంజాయ్ చేయడానికి అయితే వెళ్తాను విజయవాడ. ఫుడ్ టేస్ట్ ఎలా ఉంది అండ్ సజెస్ట్ చేయొచ్చా లేదా అని చెప్పేసి మీకు ఖచ్చితంగా వీడియో తీసి పెడతాను. ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి అయితే బెస్ట్ ప్లేస్ అని చెప్తున్నారు. ఒకసారి వెళ్తే కానీ మనకు కూడా అర్థం కాదు, ఒకసారి చూద్దాము. ఫైనల్లీ అయితే ఆ ప్లేస్ కి అయితే రీచ్ అయ్యాం. లోపల అయితే అసలు చాలా బాగుంది. ఆ ప్లేస్ చూపిస్తా, మీరే షాక్ అవుతారు ఎంత బాగుంటుంది ఆ లోపల అని చెప్పేసి. షాప్ అయితే ఇదే థ్రిల్ స్పాట్ అని చెప్పేసి, ఇది విజయవాడ 1 town లో ఉంది. చాలా బాగుంది ప్లేస్. లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లా ఉందో. ఇలాంటి కాన్సెప్ట్ మన విజయవాడలోనే అసలు ఎక్కర్లేదు. అసలు చూసారా, ఫిష్ పెడిక్యూర్ అయితే అసలు ఎంతైతే ఉంది చూడండి. అసలు కంప్లీట్ సిట్టింగ్ మొత్తం ఫిష్ పెడిక్యూర్ మీద ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్ వచ్చేసి పర్ పర్సన్ వచ్చేసి ఏదో ఒక ఐటమ్ అయితే ఆర్డర్ చేయాలా. ఒకవేళ ఆర్డర్ చేయకపోయినా కానీ 30 rupees అయితే మీరు ఫిష్ పెడిక్యూర్ అయితే పెట్టించుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా చాలా రీజనబుల్ ఉంది. ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 60 to 200 లోపలే ఉంది మొత్తం ఐటమ్స్ కూడా. చూద్దాం ఒకసారి మెనూ కూడా ఒకసారి అన్ని తెలియజేసి ఫుడ్ టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. కానీ నాకు ఈ ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎలా ఉంది ప్లేస్? సూపర్ బాగుంది. మా ఫ్రెండ్స్కి అయితే చాలా బాగా నచ్చింది ప్లేస్. అంటే ఇలాంటి కాన్సెప్ట్ ఎక్కడ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు చాలా ఎక్స్పెన్సివ్ ఇదంతా కూడా మెయింటెనెన్స్ చేయడం అంటే. బట్ మన ఓనర్స్ అయితే రిస్క్ తీసుకున్నారు. 10 lakhs పెట్టుబడి అయిందంట. గైస్ అసలు ఎన్ని ఘనం ఉన్నాయంటే ఫిష్లు, అసలు పెడితే ఎక్కడ కొరికేస్తాయని భయపడుతుంది. ఇక్కడ ఫుడ్ తింటే ఎంత థ్రిల్లింగ్ గా ఉందో ఒకసారి మీరే విజువల్ ఎక్స్పీరియన్స్ చేయండి లోపల ఏం జరుగుతుంది. మీరు కూడా మా అలాగే ఇట్లా ఫిష్తో ఆడుకుంటా మంచి ఫుడ్ ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ప్లేస్కి రండి. ఇది ఎక్కడో కాదు, మన విజయవాడ 1 town లోనే ఉంది. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో పెడతా. అండ్ ఫుడ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ ప్రైజెస్ కూడా చాలా తక్కువ. ప్రైజెస్ అయితే చాలా వర్త్ అనిపిస్తుంది. చూస్తున్నారా, మేమైతే మా ఫ్రెండ్స్ అందరూ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. టేస్ట్ అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో గైస్ ఇక్కడ ఉన్న మెనూలో 1000 అబౌట్ 1500 బిల్ చేస్తే మాత్రం 1 month డిజ్నీ ప్లస్ హాట్స్టార్ అండ్ అమెజాన్ ప్రైమ్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు. అండ్ 2000 అబౌట్ బిల్ చేశారంటే అమెజాన్ ప్రైమ్ అయితే 6 months ఫ్రీ ఇస్తున్నారు. ఇలాంటి కాన్సెప్ట్ ఎక్కడా లేదు. అండ్ వైఫై కూడా ఫ్రీయే, ఫిష్ పెడిక్యూర్ ఫ్రీయే. జస్ట్ మీరు వచ్చి ఫుడ్ తింటాం ఇక్కడ పని, ఇవన్నీ ఫ్రీగా లభిస్తాయి మీకు. ఒకసారి విజిట్ చేయండి ఇక్కడికైతే. ఇప్పుడైతే మన ఓనర్స్ గారు ఉన్నారు. అసలు ఈ కాన్సెప్ట్ పెట్టడానికి రీజన్ ఏందో మనం ఒకసారి అడుగుదాం. ఈ కాన్సెప్ట్ పెట్టడానికి అసలు రీజన్ ఏంటి? నేను ఫ్యామిలీస్తో పాటు మాల్స్కి వెళ్ళినప్పుడు అది ప్రతి ఒక్కరు కూడా ఫిష్ మసాజ్ అనేది పెట్టుకుంటున్నారు. అది ఎంత కాస్ట్ ఏంటి అనేది ఉంటే 5 minutes కి 100 rupees 150 rupees అని చార్జ్ చేస్తున్నారు అనమాట. సరే ఇది ఏదో బాగుంది కదా, ఇది మనం ఎలాగ ట్రై చేయకూడదు అని చెప్పేసి అని ఫుడ్ ఇచ్చి మనం ఫ్రీగా అనేది ఇస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ట్రై చేశారు. అందరూ కూడా ఓకే చాలా బాగుంది అని చెప్పేసి చాలా మంది కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా వస్తున్నారు. ఇంకా అప్పటి నుంచి కొద్దిగా బాగుంది, క్లిక్ అయింది.
అంటే దీని నుంచి మీరు ఏమైనా ప్రాఫిట్స్ ఆర్జిస్తున్నారా లేకపోతే మీకు ప్యాషనేటా? నాకు మా మిస్సెస్కి రెస్టారెంట్ ఫీల్డ్ అంటే బాగా ఇష్టం. నేను తన గురించి ఆలోచించి అని చెప్పి నేను పెట్టాను అనమాట. ఇంకా తన ద్వారా అనేది ఇంకా నాకు కూడా ప్యాషన్ అయిపోయింది అనమాట. నాకు అసలు యాక్చువల్లీ యానిమల్స్ ఇవన్నీ కూడా అంటే ఇష్టం, అది పెడదామని చెప్పి అనుకున్నాను. కాకపోతే ఏంటంటే ఇలా ఫిష్ పెడిక్యూర్ అనేది ఇంకా బాగా ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట నాకు చూసి ఇంకా అందు గురించి పెట్టాను. సో గైస్, ఓనర్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. అంటే ఇలాంటి కాన్సెప్ట్ మన విజయవాడలో ఎక్కడ లేదు. ప్లీజ్ ఒకసారి విజిట్ చేసి మీకు ఫుడ్ ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. ఏపీలో ఇదే ఫస్ట్ టైం అండి, ఇలాగా పెట్టడం అనేది ఏపీలో ఇదే ఫస్ట్ టైం. ఏపీలోనే ఫస్ట్ టైం అంట. మరి ఇలాంటి కాన్సెప్ట్ మన విజయవాడకి వచ్చినప్పుడు అసలు వదులుకోవద్దుగా. ఒకసారి వచ్చేసేయండి, మంచిగా అయితే ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే ఇప్పుడు దాకా తినేసాం, మంచిగా ఎంజాయ్ చిల్ అవుట్ అయ్యాం. అండ్ ఇది ఒక సపరేట్ ఎక్స్పీరియన్స్. ఈ ఎక్స్పీరియన్స్ ఎక్కడ దొరకదు, ఒకసారి విజిట్ చేయండి. అన్న ఇది లొకేషన్ ఎక్కడ అన్న కరెక్ట్గా? విజయవాడ 1 టౌన్ కృష్ణవేణి క్లాత్ మార్కెట్ దగ్గరికి వచ్చి పొట్టి శ్రీరాములు ఇంజనీర్ కాలేజ్ రోడ్ అంటే ఎవరైనా చెప్తారండి. అక్కడికి వచ్చి ట్రిల్ స్పాట్ అంటే అందరికీ తెలిసిపోతుంది. మీకు స్టార్టింగ్లోనే ఉంటుంది, మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిల్డింగ్ ఇది. సో గైస్, లొకేషన్ వచ్చేసి ఇది 1 టౌన్ పొట్టి శ్రీరాములు కాలేజ్ దగ్గర అంట. ఒకసారి విజిట్ చేయండి. నేను కూడా ఒకసారి లొకేషన్ బయట నుంచి ఎలా ఉంటుందని చెప్పేసి లొకేషన్ చూపిస్తా. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో గైస్, మా వాళ్ళు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఫిష్ పెడిక్యూర్ పెట్టించుకుంటా. ఫుడ్ టేస్ట్ కూడా చాలా బాగుందన్నారు. మీరు మాత్రం తప్పకుండా ఈ ప్లేస్కి విజిట్ చేయండి. ఇది లొకేషన్ వచ్చేసి 1 టౌన్ ఏరియా ఎక్కడ అన్నది గైస్. లొకేషన్ వచ్చేసి ఇది 1 టౌన్ పొట్టి శ్రీరాములు కాలేజీకి వెళ్ళే రూట్ లో ఉంటది. మీరు బయట చూసుకోవచ్చు బోర్డు, ఫిష్ పెడిక్యూర్ ఫ్రీ, ఈట్ అండ్ గో అని ఉంటది. క్యాప్షన్స్ ఒకసారి చూసేయండి. ఫుడ్ ఎలా ఉందిరా? మీకు ఎలా అనిపించింది ఫుడ్? సూపర్ బాగుంది. నాకైతే పిజ్జా ఎక్సలెంట్ గా ఉంది. బర్గర్ వచ్చేసరికి అయితే రెండు ఆర్డర్ చెప్పా. 2 ఆర్డర్ చెప్తే 1.5 తినేసరికి నా కడుపు నిండిపోయిందా. అదే గైస్, పిజ్జా సైజ్ కూడా చాలా పెద్దది. ఇటు నుంచి వెళ్ళాము, రాంగ్ రూట్ అది. మేము కూడా మంచిగా ఎంజాయ్ చేసాము. అసలు భయం పడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అవి మొత్తం కాలు మొత్తం పీకేస్తాయని. మా ఫ్రెండ్ గారికి ఏదో కాలు చిన్న దెబ్బ ఉంది, అయితే వాడు భయపడ్డాడు కాలు లోపల పెట్టడానికి. మంచిగా అయితే ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఒకసారి తప్పకుండా ఈ ప్లేస్కి అయితే విజిట్ చేయండి. ప్రెజెంట్ మేమైతే పంజా సెంటర్లో ఉన్నాం, వెళ్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.